పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగ గీత గారు గెలుస్తారా? అసలు మీరు ఆ క్వశ్చన్ వంగ గీత గారు గెలుస్తారన్న క్వశ్చన్ ఉండక్కర్లేదు. అసలు ఆ క్వశ్చన్ అనేది అడగక్కర్లేదు. వంగ గీత గారికి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలోకి అంత తేడా ఉందండి. ఈయనకి ఏంటండి ఆవిడ ఎక్కడ, ఆవిడని కూడా మేము ప్రజారాజ్యంలో ఫస్ట్ ఓటు రావడమే అప్పుడు వచ్చింది మాకు. మనిషి మనిషి 5,000 ఖర్చు పెట్టి ఆవిడని గెలిపించాం అప్పుడు వంగ గీత గారిని. వంగ గీత గారికి మెగా ఫ్యామిలీ తోటి ఆవిడ పైకి వచ్చింది ఎమ్మెల్యే కింద. అంతగా ముందు టీడీపీ నుంచి ప్రజారాజ్యం నుంచి వచ్చింది. తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళింది ఆవిడకి అసలు మేమేస్తేనే ఆవిడ ప్రజారాజ్యంలో ఇంచులేదంటే 1063 ఓట్లు వచ్చి అంతే ఆవిడ కూడా అప్పుడు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశాక అసలు దాన్ని ఆ క్వశ్చన్ మీరు అడగక్కర్లేదు. వంగ గీత గారు గెలుస్తారన్నమాట, అదే ఇంకా అసలు అడగక్కర్లేదు. అది అంటే పోటీ ఇవ్వలేరంటారా? సమస్య లేదు, అదేం డౌట్ లేదు మీకు. అంటే ఎంత మెజార్టీతో గెలుచుకోవచ్చు అంటారు? మెజార్టీ అదే మా వాళ్ళు 1,00,000 మెజార్టీ అంటారు, కానీ 1,00,000కైనా 70కి మధ్యలో ఉంటుంది మెజార్టీ. అంటే ఏంటంటే అది అలాగని ఇంత తక్కువ చెప్పారంటే, ఇప్పుడు సపోజ్ 1,00,000 మెజార్టీ అనుకుంటే ఇప్పుడు 1,96,000 పోలింగ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు మా నియోజకవర్గం 1,96,000 చిల్లర అయింది పోలింగ్. ముందు కంటే లేదంటే ఒక 20,000 పోలింగ్ ఎక్స్ట్రా అయింది. ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారే ఎక్కడెక్కడో అమెరికా నుంచి, ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచి ఇంకా వాళ్ళకి బోలంత ఖర్చు పెట్టుకుని వచ్చేసారు వాళ్ళు ఓట్లు అయినాక. ఆ ఎక్స్ట్రా ఓటింగ్ అంతా అయిందే. లేదంటే ఒకవేళ ఆవిడకి ఒక 50,000 పడ్డాయి అనుకోండి, ఇతనికి 50 పెడితే 1,00,000 పోద్ది. 1,96,000 అయింది. ఇలాగా ఆ 50,000 60,000 కంటే ఎక్కువ పడవు ఆవిడకి. మీకు ఏదైనా 1,00,000కి 70కి మధ్యలో గ్యారంటీ. అంటే ఆయన సొంతం అండి బాబు. ఇది పిఠాపురం అంటే ఎప్పటి నుంచో 2019లోనే పోటీ చేయమన్నాం మేము కూడా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2014 సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మేము చూసాం తప్పకని ఎప్పుడు మేము ఇంకా ప్రజారాజ్యం, తర్వాత జనసేన. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? అభివృద్ధి మా నియోజకవర్గాలు కంచుకోట అయిపోద్దండి, అదే డౌట్ లేదు. ఇవాళ కూడా ప్రతి ఒక్కరూ లేడీస్ నుంచి పిల్లలే కదా పెద్దోళ్ళు కదా ఎవరైనా సరే ఆయన రావడం వల్ల మనకి ఇప్పుడు దాకా ఏ అభివృద్ధి లేదు. ఈవిడిదే వంగ గీత ఆవిడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నిధులు చేసింది. ఇప్పుడు అది కూడా ఎవరి ద్వారా వచ్చింది? మెగా ఫ్యామిలీ నుంచి ఆవిడ. మొన్న ఎంపీగా గెలిచింది ఆవిడ. కనీసం ఒక 5 సంవత్సరాల్లో 2 నెలలు కూడా కనిపించలేదు ఆవిడ. లాస్ట్ వచ్చారు 2 నెలల్లో తిరిగింది. ఇంతకీ ఎలక్షన్ క్యాంపింగ్లో కూడా లేదు ఆవిడ. అసలు ఆవిడకే డౌట్ వచ్చిందండి. ఆవిడే చెప్పేసింది ఇక్కడ గెలుపు అనేది పవన్ కళ్యాణ్ గారికి అయిపోయిందని ఆవిడకి తెలుసు, మేడం గారికి. అంటే పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఏమి లేకుండానే. మా పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ కలిసిమెలిసి చేస్తాం. పార్టీల పరంగా వేరేగానే సరే ఎలక్షన్ మాత్రం ఎక్కడ మేము ఇబ్బంది పడం. మాకు వాళ్ళు సహకరిస్తారు, మేము వాళ్ళకి సహకరిస్తాం. ఎక్కడ ఇగోలిపోం. చాలా ప్రశాంతంగా జరుగుతుంది మాకైతే. టైము మాకైతే ఇక్కడ 8:30. జనం అంత తలా వస్తారు మేము ఎప్పుడు ఊహించలేదు. నేను ఎప్పుడు 2009 నుంచి కూడా నేను ఏజెంట్ కింద ఉంటున్నాను. ఇన్నిసార్లు ఏజెంట్ పంచాయతీ ఎలక్షన్ చూసాం, వార్డు ఎలక్షన్ చూశాను. ప్రతి వాటిలో నేను ఏజెంట్. ఇక్కడ ఇంత జనం రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. ఇంత జనాలు నిలబడి వాళ్ళంత ఎండలో కూడా లేడీస్ చాలా బాగా ఓటు శాతం. అందుకే బాగా మనకి 86.87 దాకా వచ్చింది ఓటు శాతం పిఠాపురం నియోజకవర్గాల్లో కల్లా హైయెస్ట్ వచ్చింది. చేబ్రోలు ఏమైనా సమస్యలు ఉన్నాయా? చేబ్రోలు సమస్యలు వాళ్ళు చేసిన సమస్య చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఈయన తీర్చాలా అంటే మెయిన్గా అంటే ఎలాంటి? ఇప్పుడు మాకు పట్టు పరిశ్రమ సంబంధించింది ఉంది. రైతులందరూ చాలా వీళ్ళు చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడ పట్టు పరిశ్రమకి కేంద్రం కింద చేస్తున్నారు ఇక్కడ. ఇంకా అదే కాదు, ఇంక ప్రతి సమస్య వాళ్ళు ఏం చేసింది ఏమి లేదు కదా. మెయిన్గా డ్రైనేజ్ సమస్య, ఇంకోటి ఇళ్ళ స్థలాలు చాలా అన్నీనే. ఇంకా ఇళ్ళ స్థలాలు కూడా ఎక్కడో ఇచ్చారు, అవి కూడా అందులో ఇల్లు అవ్వలేదు ఎక్కడ. మొత్తం ప్రతి సమస్యలు ఏందంటూ ఏమి లేదు. కానీ ఈ సమస్యలైనా ఆయన డెఫినెట్గా తీస్తాడు ఆయన. అదే ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎంగా అయితే మేము పవన్ కళ్యాణ్ గారు కావాలంటాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఏంటంటే మరి పొత్తులో భాగంగా ఉంటుంది కదండి. అది పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నిర్ణయించుకుని మన అన్నకు సరిపోం. పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయించుకున్నది కదా, పొత్తు భాగంగా మనం చెప్పడానికి సరిపోం కదా. అది అదే కూటమి కావాలనుకుంటున్నా. మరి కూటమి వస్తాను కదండి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం
తర్వాత ఏమో జనసేన ఈ మొత్తం మూడు కలిస్తేనే కదా కూటమి. మళ్ళీ జగన్ గారు 175కి 170 సీట్లు. ఏముందండి కేడర్ అంతా జారిపోకుండా ఆయన లండన్ వెళ్ళి ఇప్పుడు కొద్ది కేడర్ జారిపోతారు కదా, కేడర్ జారిపోకుండా వాళ్ళకి ఒక ధైర్యం చెప్పాలని చెప్పేసి ఆయన ఎవరి ధైర్యాలు వాళ్ళకు ఉంటాయి కదా, నాలుగో ధైర్యం తెలిస్తే ఇవన్నీ. అది మళ్ళీ 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారంటారు. 3 రాజధాని ఒక రాష్ట్రానికి ఒక రాజధానే, 3 రాజధానులు దీనికి ఒక రాజధానికి దిక్కు మొక్కులేంది, 3 రాజధానులు దీనికి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అంటే జగన్ గారి ఫోటో పాస్బుక్ల మీద జగన్ గారికి వ్యతిరేకమైంది అంటున్నారు కదా. అది పక్క రైతన్న ప్రతి ఒక్కరు అది బాగా వెళ్ళింది. అది ఏంటి మన తాతల కానీ ముత్తాతల కానీ వచ్చి భూములు వీళ్ళు ఇతర ఫోటోలు ఏంటి, ఆయన ఫోటో వేసుకోవడం ఏంటి మన భూముల మీద వేస్తే 3 సింహాల బొమ్మ ఉంటుంది. అది అది మన రాజ్యాంగం ప్రకారం అది లేదనుకుంటే వాళ్ళ ఫోటోలు వేయాలి, రైతుల ఫోటోలు, ఈయన ఫోటోలు ఏంటి మన భూముల మీద అని చెప్పేసి అని చాలా వ్యతిరేకం వచ్చింది. అయితే వ్యతిరేకంలో చిన్న వ్యతిరేకం కాదు. మళ్ళీ జగన్ గారు నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టినాను, మహిళలకి డబ్బులు ఇస్తున్నాం, ముసళ్ళకి పెన్షన్లు కానీ అమ్మ ఒడి ఇస్తున్నాను. ఇప్పుడు జగన్ గారికి అన్నది అప్పు ఎంత చేశారు అడిగలేదు కదా, అప్పు ఎంత తెచ్చారు. ఇప్పుడు చిన్న కుర్రోడు ఈ కుర్రోడు అంటే ఆ కుర్రోడు చేతిలో తెచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే అలా సెకండ్లో ఖర్చు పెడతాడు. అదే అభివృద్ధి అతను చేసింది. డబ్బు అప్పు తెచ్చేసి ఖర్చు పెట్టడం అనేది అభివృద్ధి అంటారు కదా. అభివృద్ధి అంటే రోడ్లు చూపించాలా, నిరుద్యోగులకి ఉద్యోగాలు చూపించాలా, లేకపోతే ఒక అభివృద్ధి ఒక ఫ్యాక్టరీలోనో పరిశ్రమలోనో ఇవన్నీ తేవాలా, ఇవి అభివృద్ధి అంటే. మళ్ళీ అలా అయితే నాకన్నా చంద్రబాబు గారు డబల్ పథకాలు ఇస్తా అంటున్నారు, అప్పుడు కాదు అప్పులు అని అంటున్నారు. కేంద్రం సపోర్ట్ ఉంది, ఆయన కేంద్ర సపోర్ట్ ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చేస్తుంది. ఆయన కూడా అభివృద్ధి చేయని సత్తా ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్టీ, ఆయన అభివృద్ధి తేగలడు, అభివృద్ధి చేయగలడు, ఇక్కడ ఖర్చు పెట్టగలడు, పైనుంచి తేగలడు, ఖర్చు పెట్టగలడు. ఈయన పైనుంచి తెచ్చింది ఏం లేదు, అప్పు తెచ్చాడు అంతే. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే పనులు చేయరని అంటారు కదా. ఎలా బాబు గారు చెప్తారు కానీ అన్నీ చేయరని అంటారు కదా. చెప్తారు కానీ చేయరని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి అక్కడ. ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడ రాజీ పడరు. హామీ కూడా ఆయన ఇచ్చారు, ప్రతి దాంట్లో కూడా హామీ ఆయన ఇచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు, బీజేపీ ఉంది. చంద్రబాబు గారు బ్రైరట్ వచ్చి ఆయన పెట్టలేదు కదా, ఈ పథకాలన్నీ కలిసే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ రాజీ పడరు దేంట్లో కూడా. కేంద్రం నుంచి తెచ్చి బాధ్యత ఆయన ఉంటారండి, ఇక్కడ అభివృద్ధి చేసి బాధ్యత చూసుకుంటారండి. అది అంటే 2.5 సంవత్సరాలు ఏమన్నా సీఎం పోస్ట్ ఇవ్వచ్చు అంటారా పవన్ కళ్యాణ్కి? మళ్ళీ మేమైతే అదే అనుకుంటున్నాం. మరి మేమైతే అదే అనుకుంటున్నాం. అలా ఇస్తే ఇంకా చంద్రబాబు గారు ఇంకా వాల్యూ ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే ఆయనకి ఇబ్బంది అంటే మనం చెప్తే లేదు, అలా ఇస్తే ఇంకా బాగుంటుంది.